హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సౌమ్య. ఈరోజు కొంచెం లేట్గా లేస్తున్న డే రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది విత్ ఫుల్ లెంత్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే, నా పేరు సౌమ్య, నాకు ఒక 1 year పాప, 1 year old బేబీ ఉంది. అండ్ వీ లివ్ ఇన్ హైదరాబాద్. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళ కోసం ఈ చిన్న ఇంట్రో. రెగ్యులర్గా నేను పెట్టేది షార్ట్స్ అండి, ఎందుకంటే పాపతో అసలు ఫుల్ లెంత్ వీడియోస్ అసలు అవ్వట్లేదు. సో షార్ట్ లెంత్ వీడియోస్ అయితే ఇట్స్ ఈజీ టు ఎడిట్ అండ్ పోస్ట్, కాబట్టి ఐఎమ్ ప్రిఫరింగ్ దోస్. ఇక్కడైతే కొంచెం లేట్గా లేస్తే నా డే రొటీన్ ఎలా ఉంటుందనేది షేర్ చేసుకోవాలనిపించింది. సో పాపకి మాకు అయితే ఈరోజు ఉప్మా చేద్దాం అనిపించింది. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దాట్. అది లేచి ఆల్రెడీ మా హస్బెండ్ వాక్ చేసి వచ్చిన తర్వాత దాన్ని ఒక 5 minutes కింద చిన్న వాక్ లాగా తీసుకెళ్తారు. సో దానికోసం ఇద్దరు వెళ్ళారు. ఈ లోపలైతే బెడ్ అంతా సెట్ చేసేసి పాపకి మాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నా. సో ఆల్రెడీ నాకు సర్వెంట్ చాలా ఎర్లీగా వచ్చి వెళ్ళిపోతుంది, 7 o'clockకి వచ్చి వెళ్ళిపోతుంది. సో అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి జస్ట్ నేను లేచి ఇల్లంతా సెట్ చేసుకుని, ఒకసారి లేచినప్పుడు వెంటనే బయట మొక్కల్ని చూసుకోవడం అలవాటు. పెద్ద గార్డెన్ లాగా ఏం కాదు, మనీ ప్లాంట్, వాటర్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ మెయింటెనెన్స్ చేయలేని ప్లాంట్సే ఉంటాయి నా దగ్గర. సో ఇక్కడైతే మా హస్బెండ్ వెజిటబుల్స్ తీసుకొచ్చారు. అది చిన్న వాక్ లాగా వెళ్ళొచ్చు, ఒక చిన్న నాప్ కూడా తీస్తుంది, ఎందుకంటే షీఈస్ లిటిల్ టయర్డ్. పొద్దున్నే అర్లీగా లేచింది ఇవాళ. సో అది పడుకొని లేచే లోపల నా బ్రేక్ఫాస్ట్, నేను ఫ్రెష్ అప్ అయిపోవడం అన్నీ అయిపోవాలి. జనరల్లీ దిస్ ఇస్ నాట్ ద రొటీన్. ఇంకా అర్లీగానే నా బ్రేక్ఫాస్ట్, వంట అన్నీ అయిపోతాయి, బికాజ్ ఐ హ్యావ్ టు రష్ అలాంగ్ విత్ హర్. షీఈస్ 1 year నడుస్తుంది కాబట్టి, దాని వెనకాల తిరగాలి కాబట్టి ఐ హ్యావ్ టు గెట్ రష్డ్. అన్నీ ముందే చేసేసుకుని ప్రిపేర్గా పెట్టుకుంటా. సో స్నానంకి వెళ్ళే ముందు ఒక చిన్న టిప్ ఏంటంటే, మీగడ, తేనె, పసుపు కలిపి ఇలాగ మీరు యాజ్ సచ్ క్లెన్జింగ్ లాగా చేసుకోవచ్చు. ఫేస్ అండ్ నెక్ క్లెన్స్ చేసుకుని కొంచెం డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవచ్చు. లేదా కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుని ఇలా ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుని ఫేస్ నెక్ స్క్రబ్ చేసుకుంటూ స్నానం చేస్తే ఫేస్ కొంచెం గ్లోయిగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా స్కిన్ మెయింటైన్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, అండ్ స్కిన్ కూడా కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫేస్కి అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నా. ఏ క్రీమ్ అప్లై చేయకపోయినా ఫస్ట్ సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళకపోతే సన్ స్క్రీన్ అవసరం లేదు కదా అనుకుంటారు, ఇట్స్ మిత్ అండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. మన కుకింగ్ చేస్తున్నప్పుడు మనకి వచ్చే హీట్ కానీ, బయట నుంచి వచ్చే సన్ స్క్రీన్, సన్ నుంచి వచ్చే ఇది కానీ మనకి ఇంట్లో కూడా వస్తాయి. సో సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. సో లెమన్తో కాంబినేషన్గా తిందాం అనుకుంటున్నప్పుడే మా బుడ్డిది లేచిందనమాట. సో ఫస్ట్ మా హస్బెండ్కి ఇచ్చేసి, సో మా పాపతో నేను కూడా కలిసి కూర్చుని తింటూ ఉంటాను, ఎందుకంటే తనకు ఒక ముద్ద పెట్టి నేను స్టార్ట్ చేసేస్తాను, ఎందుకంటే ఇట్ డజంట్ హ్యాపెన్. దానికి పెట్టి నేను తినాలంటే ఇట్ విల్ టేక్ సో లాంగ్ టైం. సో సైమల్టేనియస్గా జరిగిపోతూ ఉండాలి. యా, దిస్ ఈజ్ అ రొటీన్ వేర్ కొంచెం లేట్గా లేచానా, ఓపిక లేదనుకుంటే ఇట్ హ్యాపెన్స్ అనమాట. ఎవ్రీ మామ్ విల్ కనెక్ట్. ఇదివరకు ఏంటంటే చాలా అంటే పేషెన్స్ ఉండేది. ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్కి వాటికి లేట్ ప్రెగ్నెన్సీస్ అవ్వచ్చు, ఆర్ హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, పేషెన్స్ అవ్వచ్చు, చాలా తగ్గిపోయి ఓపికలు లేక పిల్లల్ని పెంచడం అనేది ఒక టాస్క్ అయిపోయింది. ఇక్కడైతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, అండ్ మా బుడ్డిది రెడీ అయిపోయింది. దాన్ని అయితే కొంచెంసేపు ఆడుకోవడానికి వదిలేస్తే మంచిగా కాసేపు ఆడుకుంటుంది. షీల్ హ్యావ్ అవర్ యాక్టివిటీ. ఆడుకున్న తర్వాత కుకింగ్లో నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఏం లేదు, నేను నా దగ్గర కూర్చోబెట్టుకుని కట్టింగ్ అవన్నీ చేయలేను, బికాజ్ షీఈస్ టూ యంగ్, గమ్మున పట్టుకుంటుందని. సో నేనైతే అలా పీల్ చేసినవి ఏమైనా ఉంటే అవన్నీ ఇస్తూ ఉంటే షీల్ ప్లే విత్ దాట్. కుకింగ్ అయిపోయిన తర్వాత తినిపించేసా. సో ఆల్మోస్ట్ అరౌండ్ 2 o'clock షీ స్లెప్ట్. పడుకుని ఒక 1 hour అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ సౌమ్య.